ఇది బోనెట్ కాలిపోయింది మొత్తం. ఇది సైలెన్సర్కి వెళ్ళి సైలెన్సర్ మొత్తం కాలిపోయింది కింద. కావాలి అటుపక్కల సిటీకి ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ దూరంగా వచ్చేసా. ఇప్పుడు మొత్తం అంతా ఆఫ్ రోడ్ ప్యాచ్ ఉంది, మీరు చూస్తుండొచ్చు. మనదేం కార్ ఇష్యూ ఏం కాదు, మామూలు కార్ అంతే, చిన్న కార్ ఇది. దీని మీద ఇప్పుడు ఈ రోడ్లో మనం వెళ్ళిపోవాలి. మీకు వాయిస్ కూడా సరిగ్గా వస్తుందో లేదో కానీ ఐడియా లేదు. ఇక్కడ బయట కూడా సౌండ్స్ రకరకాలుగా ఉంది, అంత పక్షులు అన్ని సౌండ్స్ వస్తాయి కదా, ఆ విధంగా. సో రోడ్ అయితే ఇలా ఉంది. నాతో పాటు వెనక మా తమ్ముడు ఉన్నాడు, లోకి, ఇదిగో చూస్తూ ఉంది అది కూడా. అనిల్ అటు చూపి రోడ్డు చూడండి, మా జీవితం. నువ్వు మాట్లాడవచ్చు, మధ్యలో గుడ్లు పెడుతున్నాయి పక్షులు. చేస్తాను, మాట్లాడేం కాదు. అది 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 ర్యాబిట్ ర్యాబిట్ లోకి లోకి ర్యాబిట్ రా, లోకి క్యాచ్. అది ఆగిపోద్ది పాపం, పట్టుకోవచ్చు. ఇటు పక్క చూడు, మొత్తం నది కనపడదు. ఆ రోజు మీరిద్దరు వచ్చిన దాంట్లో కనిపించింది. లాస్ట్ టైం ఒకసారి వచ్చాం కదా, అప్పుడు ఉంది ఇక్కడ. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. వాళ్ళు వచ్చాం, గుర్తుందా నీకు? అవునవును. ఇటు పక్క ఒక ఇల్లు ఉంటుంది, సేమ్ ఇది వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది కనపడదు. మార్నింగ్ టైం కనపడుతుంది. సో ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే రోడ్డు మాత్రం అసలు రోడ్డు ఉండదు, రోడ్డు వెళ్ళిపోయింది. దీనమ్మ జీవితం తగలయ్యా, ఇరుక్కుంటుంది. బురద అయితే ఉంది. రైట్ 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 రైట్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక చిన్న ప్యాచ్ ఉంటుంది, చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది ప్యాచ్ మాత్రం. అది క్లీన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే కార్ నార్మల్ కార్ కదా. ఎప్పుడైతే మేము బైక్ పైన వస్తాం ఇక్కడికి, సో చాలా రోజుల తర్వాత కార్లో వస్తున్నాం. ప్యాచ్ ముందర రైట్ టర్న్ తీసుకోవాలా? ఇంకా చాలా దూరం ఉందని పైకి వెళ్ళాలి కదా. రోడ్డు మరీ దారుణంగా ఉంది అనిల్. వర్షం పడ్డది కదా బాగా, ఇప్పుడు వర్షాకాలం అయిపోయిందా, సో దానివల్ల రోడ్డు అనేది ఇలా అయింది. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు మరి ఇంత ప్రాబ్లమేటిక్ గా లేదు, దారుణంగా లేదు. ఇది ఈ రోడ్, చిన్న రోడ్ అని చెప్పా కదా, ఈ రోడ్ ఇక్కడ నుంచి ఉంటుంది. ఇంకా ప్యాచ్ స్టార్ట్ అవుతుంది చాలా చిన్నగా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మధ్య మధ్యలో పెద్ద పెద్ద బండలు ఉన్నాయి, సో మనం మధ్యలో మాత్రం డ్రైవ్ చేయలేము. అందుకని చెప్పి కొంచెం సైడ్ అటు ఇటుగా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఈ ప్యాచ్ ఏముంటుంది. ఇంకా కార్ ఏం బయటకి, ఇంకా ఈ కార్లో పనికి రావు. తగులుతుంది ఏం కర్ల. ఇప్పుడు మధ్యలో రాలేను కదా, కొంచెం సైడ్ కావాలి. అటుపక్కలో ఉంది మనోజ్, అటుపక్కలో ఉంది ఏం కదా పడ్డదానికి. ఇంకా అంతే, ఇంకా ఇంటికి కానీ లేదు మనకు. బెటర్ విండోస్ క్లోజ్ చేస్తే బెటర్ అన్న, పురుగులన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఇది బైక్ లో మేనేజబుల్, కార్ లో రావాలంటే ఈ ప్యాచ్ కొంచెం కష్టం. ఉండాలి మినిమం. అవునవును. ఇది మంది చిన్న కారు అబ్బాయ. ఈ ప్లేస్ అనేది మ్యాక్సిమం అసలు ఎవరు తెలియదు. ఈ ప్లేస్ అనేది మాత్రం పూణేలో బాగా తక్కువ మంది తెలిసింది. అదే అప్పుడప్పుడు ఆఫ్ రోడింగ్ బైకింగ్ వస్తారు కదా, సో వాళ్ళు తెలుసు అంతే. మేము కూడా ఒకసారి బైకింగ్ అని వచ్చాము ఆఫ్ రోడ్కి అని చెప్పి, సో అప్పుడు ఐడియా వచ్చింది ఈ ప్లేస్ ఇక్కడ.
క్లచ్ పైన పోయాల్సి వస్తుంది ఇక్కడ, అంటే కష్టమే. మన ప్లేస్ కార్ వెళ్ళిందా ప్రశాంతంగా అంతే. మార్నింగ్ పొద్దున కదా పొద్దున ఇప్పుడు వెళ్ళామా, క్యాంప్ సెట్ చేసామా, అంతా ఓకే. ఈ మధ్యలో ఇవి వస్తున్నాయి కదన్న పక్షులు, ఇంత దారంగా ఉంది నీళ్ళు ఇక్కడ. రోడ్డు ఇది గడ్డి బాగా పెరిగింది, దిగింది కొంతలు లోపలికి వర్షాలకి. ఇందులో బనెట్ కింద నేను అంటున్నా. ఒక 2 minutes మేము మాటలో పడి ఇది చూసుకోలేదు మధ్యలో. ఇక్కడ పొట్టు ఉంది కదా, సో దీనిపైకి బైక్ ఎక్కేసింది, సారీ దీనిపైకి కార్ ఎక్కింది. ఇదిగో బోనెట్ కాలిపోయింది మొత్తం. ఇది సైలెన్సర్కి వెళ్ళి సైలెన్సర్ మొత్తం కాలిపోయింది. కింద నుంచి పొగ వస్తుంటే అనిల్ భయపడ్డాడు, ఏంటన్నా ఇది పొగలు వస్తున్నాయి అన్న అని చెప్పి. ఇక్కడ కార్కి ఏమన్నా అయితే ఏం లేదు, ఇక్కడ ఎవరు ఉంటారు అనిల్. ఇంకా సిటీ బయటకు వచ్చి మొత్తం అడివే, ఇంకేం లేదు ఇక్కడ అంతా. అన్ని కొండలే, చుట్టూరు కొండలు. దేవుడి దయ వల్ల బయటకు వచ్చింది. చాలా ట్రై చేసాం వెనక్కి లాగడానికి కానీ కారుని. మేము కార్ అక్కడే పార్క్ చేస్తాం. సో అక్కడ నుంచి మాకు క్యాంపింగ్ స్పాట్కి వెళ్ళాలి. ఇప్పుడు కార్ అక్కడికి ఎలా వెళ్తుంది అని చెప్పి చూస్తున్నాం. దానికోసం చెప్పి రోడ్డు సెర్చ్ చేస్తున్నాం, ఎటు నుంచి వెళ్దామని చెప్పి. ఇక్కడ నుంచి కొంచెం ఒక కొండ కనపడుతుంది ఇంకా ముందు మీకు, అక్కడికి వెళ్ళాలి మనం, చిన్నది అది. సో దానికోసం చూస్తున్నాం ఇప్పుడు ఎటు నుంచి వెళ్ళొచ్చు అని. లోకి రే, అదేలే పదరా వాడు రెడీగా పద, ఇంక వెళ్దాం పా. లోకి బయట రే ఇక్కడ ఎక్కడికి రా, లోకి కామ్, చల్ అందరు చల్, గుడ్ బాయ్. మహేన్న ఇక్కడ జాగ్రత్త, ఇక్కడ డిఫికల్ట్ ఉంది. ఇక్కడ డౌన్ గా ఉంది కొంచెం, అది ఓకే. ఇటే అన్న, ఇక్కడ మరీ డౌన్ ఉంది, అక్కడ రాలేము. ఇక్కడ చాలా ఇబ్బంది అన్న, ఒకసారి దిగి చూసుకో అన్న బెటరు. కనిపిస్తుందా రోడ్డు? ఓకే, స్ట్రైట్. నువ్వే అందన్నా నా ఎందుకు వస్తున్నావు? నేను ముందర చూసి వెనకాల చూసే లోపల నా ఎందుకు వచ్చినావు? గడ్డిలో ఉంటాయి కదా, కనిపించవు. ఎక్కదన్ను పెద్ద రాయి, సైడ్కి తీసుకో, రైట్ తీసుకో. అటు కొంచెం ముందరికి రైట్ పోవాలి. రైట్ అన్నో ఇరికిచ్చినావు. ఆగన్న ఆగు, అందుతాయా? అదేదో ముందు చెప్పొచ్చు కదా, అటుపక్క పెద్ద రాయి ఉందిరా, గడ్డిలో ఏం కనబడటం లేదు, రాయి ఎక్కడ ఉందని చెప్పి. కింద ఏం లేదా? ఉన్నా ఆగు. అందుతుందా? అసలు కదులుతుందా? కదలడం కూడా లేదా? పట్టుకో. వాడు చికెన్ వాసన వచ్చింది అని, లోపల చికెన్ ఉంది కదా, స్మెల్ వస్తా ఉంది లోపల. ఆల్రెడీ మనం కుక్ చేసి ఉంచాం. కార్ ఎక్కేటప్పుడే స్మెల్ వచ్చింది లోకి. ఇదిగోండి ఇప్పుడు ఫైనల్ గా రీచ్ అయ్యాము మేము మా ప్లేస్ కి. మొత్తం బీభత్సమైన ఆఫ్ రోడ్. ఆ కారులో ఆఫ్ రోడింగ్ అంటే నార్మల్ లేదు, చాలాసార్లు ఇరుక్కుపోయామని మనం మాత్రం.
ఎలా అనిపించింది నీకు? అరే మనోజు బాగుందండి. చెప్పరా మనోజు, ఎలా ఉందిరా? రే బాగుందండి. నువ్వు లోకి ఏంటి నిద్రపోతావా? నా చికెన్ తింటావా ఏమైనా? అనుకుంటా. వాడికి అదే కావాలి. వాడు రెడీగా ఉన్నాడు, వాడికి స్మెల్ వస్తా ఉంది అప్పటి నుంచి. చలో స్టార్ట్ చేయరా మనోజు, అది తీసేయండి, ఓపెన్ చేయ. ఈజీ అండి, సింపుల్ గా ఫోల్డ్ అండ్ ఫోల్డ్. వన్ కొంచెం పైకి లేపాలి. ఏంట్రా? లేదండి, మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం అడవుల్లో తిరుగుతూ గుడారం వేస్తున్నారండి. లోకి వెళ్ళు, టమాటో వేస్తారు, వెళ్ళు. చలో టొమాటో ఖావు. అరే మొత్తం తీసుకుంటుంది రే. ఆనియన్స్, టమాటా, ఇది టమాటా, మిర్చి 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 బాక్స్ వేసినావు నువ్వే. రే లోకి లోకి కమ్. ఏ వచ్చి కూర్చో, సీట్. బిగ్ చెప్పడం మర్చిపోయాం, నేను ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నాను. సో దానికోసం చెప్పి వీడికి వెయిట్ చేస్తుండు. లోపల చికెన్ పెట్టి ఉన్నా కదా, స్మెల్ బాగా వస్తూ ఉంది వీడికి. సో ఎప్పుడు వస్తానని చెప్పి కూర్చోండి పక్కనే. వదిలే. ఇది వీటి పరోటా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి కదా బయట, రెడీమేడ్. అవి తీసుకొచ్చాం, మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి ఏమైనా కుక్ చేయాలంటే, రైస్ అన్న ఏమైనా సరే. ఈ ప్యాన్ కూడా చాలా చిన్నది, మనకంటే పెద్దది లేదు, వచ్చేటప్పుడు తేవాల్సింది. సో తీసుకుని రాలేదు. ఏదో ఈ క్యాంపింగ్లో ఏ దొరికితే తినాలంతే, కొంచెం అడ్జస్ట్ అయిపోవాలంతే ఇలా వచ్చినప్పుడు మాత్రం బయటికి. లోకి కోసం ఆల్రెడీ మేము ఇంట్లోనే చేసుకుని వచ్చాం చికెన్ మాత్రం, ఓన్లీ బౌల్ చికెన్, ఎటువంటి మసాలా ఏం లేదు. కానీ ఇంకా కొంచెం పైన పెట్టున్నా లోకి సీట్. మనోజ్ ఎలా ఉంది? ఏందిరా ఎలా ఉంది చెప్పరా? బాగుంది కదా, నిజం చెప్పరా? పుల్లగా ఉంది కదా. టమాటో ఎక్కువైంది, నేను టేస్ట్ చేశాను. కర్రీలో మాత్రం కొంచెం టమాటో ఎక్కువైంది. మా వాడు ఏం చెప్పడం లేదు, వీడియో చేస్తున్నా అని చెప్పి. తిన్నావా? రా వచ్చి కమ్ రా, గెటప్, గుడ్ బాయ్. సరే అది మరి వ్యూ చూడాలి ఎలా ఉంది ఇక్కడ నుంచి. చాలు చాలు, కూర్చో కూర్చో. అది కాలిపోతుంది ఆడ, చాలా వేడైపోయింది ఉంది కార్లో. ఓకే, మేము తినడం మొత్తం అయిపోయింది ఇప్పుడు. ఇంకా ఏం లేదు, ఇంకా సైలెంట్కి వెళ్ళేసి పండుకోవడమే. లోకి గడ మాత్రం ఈ టెంట్లో పండుకుంటాడు. సారీ, ఈ టెంట్లో. ఇది నాది, నేను లోకి పండుకుంటాను ఇక్కడ. అక్కడ అనిల్, మా తమ్ముడు మనోజ్.
ఇది మరి ఇంకా మార్నింగ్ వెళుద్దాం మళ్ళీ. చలో ఓకే వెళ్దామా చల్ ఇక్కడ. లేవని కూర్చోవద్దు, నువ్వు కూర్చోవద్దు ఆడుకోవడానికి. గుడ్ బాయ్. చలో గుడ్ మార్నింగ్. మనం రాత్రి వచ్చిన ప్లేస్ ఇదే. సో నైట్ మొత్తం అంతా చీకటిగా ఉంది కాబట్టి మనకి ఎటువంటి వ్యూ ఏం లేదు అంతా. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. వర్షాకాలం అయిపోయింది కదా, దానివల్ల మొత్తం గడ్డి మొలిచింది. అంతకుముందు గడ్డి ఉండేది కదా ఇక్కడ. సో ఈ గడ్డి మొలవడం వల్ల మనకి వచ్చే దారి ఏం అసలు వ్యూ అనేది లేదు అసలు సరిగ్గా. అందులో మనం వచ్చేది నార్మల్ కారు కదా, దాంట్లో కొంచెం ఇలా ఆఫ్ రోడింగ్ చేసుకుని రావడానికి చాలా కష్టమే. సో కింద బంపర్గా పోయింది, స్క్రాచెస్ కానీ బాగా పడ్డది. నెక్స్ట్ ఎప్పుడు ఇలాంటి అడ్వెంచర్ చేయను. ఓకే, ఇలాంటి ప్లేస్ రావాలంటే మాత్రం బైక్ వేసుకుని వస్తాను, కానీ కార్లో మాత్రం రాడు భయమేశ్వరి కూడా. అంతే కదా, కార్లో వద్దు, మనం బైక్లో వద్దాం. స్కూటీలో అయితే నేను వద్దు, వీడి స్కూటీలో వస్తాను, వీడి బైక్లో రాయి. ఇంకేం లేదు. ఇప్పుడు వేసి వెళ్ళేసి లైట్గా చికెన్ ఏమైనా చేయాలి వీడికి. మాకైతే ఏం చేయటం లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా ఆఫీస్ మా బ్రదర్కి అనిల్కి. సో అనిల్ అయితే మాత్రం వెళ్దామంటున్నాడు, ఎక్కడి నుంచి వెళ్దామంటున్నాడు జాబ్గా. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో నార్మల్గా చేస్తున్నాను, ఎలా వస్తుందా ఏంటి అని చెప్పి. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కదా క్యాంపింగ్ వీడియో. సో అది మరి ఇంకా ప్రాపర్గా అయితే లేదు, అది నాకు తెలుసు. సో వచ్చేటప్పుడు మాత్రం బాగా మంచి ప్రాపర్గా చేస్తాను వీడియోస్ మాత్రం, క్యాంపింగ్ అంతా రెడీగా ఉండి వెళ్దామని చెప్పి. స్మెల్ వస్తుందా నీకు? అది స్మెల్ వస్తుంది, పక్కా స్మెల్ వస్తుంది. చికెన్ చేసాడు అక్కడ అని. తీసా ఒకటి, వాడు చికెన్ స్మెల్ వస్తుంది. అది అయిపోయింటుంది చూడు నా ఆఫ్ చేసి. కాలుతుంది, కాలుతుంది, అది కాలుతుంది. నోడు పెట్టామంటే అంతే, పెట్టాడు అర్థమైపోద్ది. లోకి వెళ్దాం, గెటప్. అంతా ప్యాక్ చేసాం మొత్తం, ఎటువంటి కచరా ఏమంచలేదు, మొత్తం క్లీన్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నాం. కార్ లోపల పెట్టేసాం ఒక కవర్లో. అని వెళ్దామా? తీ మరి కారు నువ్వు. ఇది వ్యూ.
స్టార్టింగ్ కూడా ఒక ప్లేస్ ఉంటుంది, మొత్తం రివర్ క్యాంపింగ్ లెక్క ఉంటుంది, అంతా చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం. నెక్స్ట్ టైం అక్కడ ట్రై చేయాలి. సో ఈ వీడియో మాత్రం అంత మంచిగా రాలేదు అనుకుంటాను, ఎందుకంటే ఏదో ట్రై చేసామంతే. చాలా రోజుల తర్వాత క్యాంపింగ్ చేస్తున్నాను కదా, సో దానివల్లనే చూద్దాం, ఏదో చెక్ చేద్దాం చెప్పి చేస్తున్నాను అంతే, అంతకన్నా ఏం లేదు వీడియో ఏమి. సో అది మరి ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అందరూ బాబాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.